హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం గురించి ఈ రోజు తెలుసుకుందాం. అదే కర్ణాటకలోని బీదర్ దగ్గర ఉన్నటువంటి పాపనాస్ దేవాలయం. ఈ గుడి ఒక అందమైన లోయలో ఉంది. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఈ దేవాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు తిరిగి వెళ్లేటప్పుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అందుకే ఈ గుడికి అంత విశిష్టత. ఈ గుడికి ముందు ఒక కోనేరు ఉంది. దాని పేరు పాపనాస్ తీర్థం. ఒక సహజ సిద్ధమైన ఊట నుంచి నిరంతరం నీళ్లు ఈ కోనేరులోకి వస్తూనే ఉంటాయి. ఈ కోనేరులో స్నానం చేస్తే మన పాపాలు పోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే చాలా మంది ఇక్కడ స్నానం చేసి శివుడిని దర్శించుకుంటారు. ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. బీదర్కు వెళ్తే బీదర్ కోటతో పాటు ఈ పాపనాస్ దేవాలయాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ కంటెంట్ కోసం వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.